వద్దు బావా, నన్ను తాకొద్దు బావా. వచ్చాను తిరుపతి, వచ్చాను. నిన్ను ఈ రూపంలో చూచుటకే వచ్చాను తిరుపతి. నిన్ను ఈ రూపంలో చూచుటకే వచ్చాను తిరుపతి, వచ్చాను బావా. తిరుపతి, ఈ నీచ నిక్ష రోగముతో, ఈ దుర్గంధ బాధతో నా ఒళ్ళంతా విషసర్పములు కాటు వేసినట్టు, గుండు సూదులతో గుచ్చినట్లున్నది బావా. ఈ బాధను భరించలేను బావా. ఇంటి వద్ద అత్తగారు అక్కగారు బాగున్నారా? లేదు తిరుపతి, నేను ఇంటికి వెళ్ళలేదు. మార్గ మధ్యములో ఈ వార్త విని గుండెలు పగిలేలా రోధిస్తూ ఇక్కడికే వచ్చారు తిరుపతి, ఇక్కడికే వచ్చారు. మన్య భూములలో మన వారంతా క్షేమంగా ఉన్నారు. మన పశువులు కడుపారా మేస్తున్నవా? ఇట్టి సమయంలో కూడా పరుల మేలు కోరుకుంటున్న నీకా ఈ కష్టములు తిరుపతి. తిరుపతి, నీవు నిత్యము పూజించే ఆ శ్రీనివాసుడు ఏమైనాడు తిరుపతి? అలివేల మంగమ్మతో ఆటలాడుకుంటున్నాడా? పద్మావతితో పాచికలాడుకుంటున్నాడా? లేక భక్తులను మరిచి బంగారు ఊయలలో ఊగుతున్నాడా తిరుపతి? ఆ స్వామిని నిందించకు బావా. ఆ స్వామి సర్వాంతర్యామి తిరుపతి, నీవన్నది కూడా ఆ స్వామి సర్వాంతర్యామి బావా. నీ నా తలరాతను ఎవరిని నిందించినను ప్రయోజనం ఏమన్నది? మనకు వచ్చిన కష్టములు మనం అనుభవించక తప్పదు కదా. లేదు తిరుపతి, నీవు నన్ను కోరి వరించుటచే నీకు ఇన్ని కష్టములు ప్రాప్తించినవి. నేను ఆనాడు అడవికి వెళ్ళేటప్పుడు నీవు అతి దీనముగా చూచిన చూపులు నేను గ్రహించలేకపోయాను తిరుపతి, గ్రహించలేకపోయాను. గ్రహించినా నీకు ఇన్ని కష్టములు ప్రాప్తించేవి కావేమో. విధిరాతను ఎవరూ తప్పించలేరు బావా. ఎవరిని నిందించే ప్రయోజనం ఏమున్నది బావా. బావా, నీ వచ్చే వరకు ఈ కొడిగట్టిన ప్రాణమును నిలుపమని ఆ స్వామిని ఎన్నిసార్లు వేడుకున్నారు బావా. నిన్ను కన్నులారా చూస్తారో చూడను అని. ఈ వ్యాధితో నేను ఎక్కడ నిన్ను చూడకుండానే మరణిస్తానని భయపడ్డాను తిరుపతి. పుట్టిన నాటి నుండి బంగారు ఊయలలో పవలించిన నీకా ఈ కష్టములు తిరుపతి. శరీరమే గానే కటకట నన్ను వరించుట చేతను లేక పెద్దమ్మ నిన్ను చూసి ఓర్చలేక మన ప్రారంభమునకై నాకై నేను చింతింతున్నా. ఏనాడు పవలించిన ఈ కటిక నేలపై. తిరుపతి, తిరుపతి వైద్యుని దగ్గరికి వెళ్ళి మనం ఈ రోగముని నైవేద్యం చేపిస్తాను తిరుపతి. బావా, నిన్ను కన్నులారా చూశాను. నాకంతే చాలు బావా, నాకంతే చాలు. ఈ వ్యాధి ఏ వైద్యముకు లొంగదు. ఇంకా ఈ శరీరముతో ఈ గ్రామంలో ఈ
పరిసర ప్రాంతాల్లో కలుషితము చేయలేను బావా. ఈ నీచ నికృష్ట రోగముతో నన్నంటవద్దు బావా, నన్నంటవద్దు. తిరుపతి భయపడవలదు. నేను వచ్చా కదా, నేను సక్రమంగా చూసుకుందాం తిరుపతి. సక్రమంగా క్షణము కూడా నేను బ్రతకలేను బావా. లేదు, అంత మాట అనుకో తిరుపతి, అంత మాట అనుకో. నిన్ను పెట్టిన కష్టములకు మా కాలు చేయి పడిపోయింది తల్లి, పడిపోయింది. అత్తయ్య, ఏం జరిగింది అత్తయ్య? నిన్ను పెట్టిన కష్టములకు నా కాలు చేయి పడిపోయింది తల్లి. స్వామి శ్రీనివాస, తెలిసి తెలియని అమాయకులపైన నీ ఆగ్రహము తండ్రి. అత్తయ్య, మనసారా ఒక్కసారి ఆ స్వామిని ప్రార్థించండి అత్తయ్య. ఏడు మరయ్యా, మన ఆలమందల మీద పెద్ద పులి పడి చెల్లా చెదురు చేసేసిందో అన్న. చేసి కాంతయ్య తత్తరితో ఎటు వెళ్ళాడో ఏమో, అసలు ఉన్నాడో లేడో తెలియదో అన్న. జన్యావుని చంపేసిందన్న. వాటిని సంహరించి బంధను పెనుగంచి ప్రోలకు తరలించువాడా, నన్ను దీవించి అన్న మల్లయ్యలో. నేను వెళ్ళి బంధువులు తెలుసుకొస్తాను. గోపయ్య, తండ్రిని ఉండగా బిడ్డలను ఎలా రణమనకు పంపించమంటావు నాయన? ఎలా రణమనకు పంపించమంటావు? ధర్మము తకటము పింఠము వల్కనే తకటము తనయునిగా
అక్కర్లేదు. అదీను కాక తల్లిదండ్రులకు పెద్ద కుమారుని వలన పున్నాగ నరకం ఏర్పడునని వేద శాస్త్రములు ఘోషించుతున్నవి కదా. నేనే వెళ్ళి ఆ మాయపుల్ని సంహరించి అందరూ మన పెంచుగంచి పొరులకు తరలించుకొచ్చేది. వద్దు బావా, నన్ను విడిచి వెళ్ళొద్దు బావా. తిరుపతి, నన్ను విడిచి వెళ్ళొద్దు బావా, నా మాట విను బావా. తిరుపతి సర్వజ్ఞానం ఎరిగిన దానవు. గో సంరక్షణ మహా పుణ్యమని వేద శాస్త్రములు ఘోషించుతున్నవని చెప్పిన నీవా నాకు ఈ పిరికి మాటలు చెప్పుచున్నది? లేదు తిరుపతి, గో సంరక్షణ మహాపుణ్యమని తెలిపిన దానం నేనే, కానీ తనకు మించిన ధర్మము చేయవలదని శాస్త్రములు మరి ఒక పక్క ఘోషిస్తున్నావు బావా. ఈ నీచ నికృష్ట రోగముతో ఈ దుర్గంధ బాధతో ఉన్న నన్ను ఒంటరిని చేసి వెళ్ళొద్దు బావా. నా మాట విను బావా. బావా ఇంకా ఎన్ని గోమాతలను అయ్యో బావా, నాకంతా అమంగళము గోచరిస్తున్నది బావా, నాకంతా అంధకారముగా ఉన్నది బావా. మన్నెమునకు వెళ్ళుటయే నిశ్చయించుకున్నాను బావా. నా మాట విను బావా. ఒకవేళ మీరు అనుకున్నట్లుగా నాకేదైనా కీడు సంభవించిన ధరునిపై వారి వంశకీర్తి మన కథ స్థిరముగా నిలచిపోదా. నీవు లేక అక్కడ నా తిరుమల నీ మరణ వార్త విని గుండెల పగలేలా ఆమధేనువై కాలు పెట్టి సిరులెన్నో వనకూర్చినావు. సకల భోగముల గోసంతకి నసగినావు. అట్టి నీవు మాయ పులికే మరణ మందినావా. మాయ పులిచే మరణ మందినావా. మము వీడిపోతివా. అమ్మా గోమాత, అలవందలు తరలించడం కాదు, నిన్ను హతమార్చిన ఆ మాయపుల్ని చంపి మందను పెరుగంచిపురోలకు తరలించదనమ్మా. ఇదే నా ప్రమాణము. నిత్య పూజ గోమాతవైతే నేనే నిత్య సత్యశీలుండనైతే నేను హతమార్చిన ఆ మాయపుల్ని హతమార్చువాడా. దాగి గోమాతలను సంహరించడం కాదు, ఈ కాకాని గోపైని ఎదిరించి పొమ్ము. అడవికొచ్చిన గోపైని హతమార్చుకుని తీసుకుని రమ్ము. 10 మంది పాలేరులు వచ్చినను వచ్చినను ఈ మాయ పులి వాతబడి మరణించునుగా.
అంతా అయిపోయిందమ్మా. ఏమి జరిగింది నాయన? ఏమి చెప్పేదమ్మా అంతా అయిపోయిందమ్మా. పాపం పాపం గోపయ్యన్న పులి పులి చంపేసిందమ్మా. బావా! ఈ నీచని కృష్ణరోగంతో ఈ దుర్గంధ బాధతో నన్ను ఒంటరి దారి చేసి వెళ్ళొద్దు బావా. నాకంతా కీడుని శంకిస్తున్నది, అమంగళము గోచరిస్తుందన్నా నా మాట వినలేదే బావా. బావా! అత్తయ్య అయిపోయింది అత్తయ్య. నీ కోడలి సౌభాగ్యాన్ని చూడత్తయ్య. మల్లయ్య తమ్ముడు 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 అని ఇంకెవరిని పిలుస్తావు నాయన? తమ్ముడు ఎక్కడ తమ్ముడు నాన్న? ఇంకెక్కడ తమ్ముడు? బావా చెప్పమ్మా. బావగారు, ఈ విషయం మన వారందరికీ తెలియచేసి అలాగే ఈ గ్రామ పెద్దలైన కరణం మున్సిపు గారికి కూడా కబురు పంపించండి. నా భర్త అవశేషాలతో పాటే నేను కూడా యోగాగ్ని ప్రవేశం చేస్తాను. అందులోకి ఈ గ్రామ పెద్దల అనుమతి కూడా కావాలి. అమ్మా ఇప్పటికే తమ్ముడు పైన పుట్టడు తక్కువలో ఉన్నావు తల్లి, మళ్ళీ నీవు కూడా మనం నవ్వుతానంటున్నావు తల్లి. తమ్ముని మరణాన కన్నీరు ఆరలేదు, భూమిపై కర్మకాండములు తీరలేదు, ఇంత నీవు వలదు మము వీడిపోవలదు అమ్మరో మాయమ్మ తిరుపతాంబ. బావగారు, అమ్మా నా మాటను మన్నించి ఈ వార్తను మన వారందరికీ తెలియజేసి అలాగే గ్రామ పెద్దలైన కరణ మున్సిపు గారికి కూడా కబురు పంపించండి. ఈ నీచని కృష్ణరోగముతో ఈ దుర్గంధ బాధతో ఈ శరీరాన్ని మరికొంతకాలము ఇక్కడ కొనసాగించి ఇంకా కలుషితం చేయలేని నా భర్త అవశేషాలతో నేను యోగాగ్ని ప్రవేశం చేస్తాను. అందులకు గ్రామ పెద్దలుగా పాలన చూసి చివరికి అందరూ చీయని చీదరించి ఏటొడ్డున పారేసిన హక్కును చేర్చుకొని ఆకలి తీర్చిన మహాతల్లివమ్మ. అమ్మా, నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలనమ్మా? నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? అరుగమ్మా తీసుకొచ్చాను. అరుగు కర్ణం గారు మున్సిపు గారు వచ్చారు. ఏమిటమ్మా కృష్ణయ్య గారు మల్లయ్య గారు మమ్మల్ని పిలిపించిన కారణం? అయ్యా, ఉత్తరారణ్య మన్యభూములలో నా భర్త పులిమాతచే మరణించిన విషయము మీకు విసిదమే. కావున నా భర్త అవశేషాలతో యోగాగ్ని ప్రవేశం చేయడానికి ఈ గ్రామ పెద్దలుగా మీ అనుమతి కోరుచున్నానయ్యా. చూడమ్మా, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో మాకు అర్థం కావట్లేదు, కానీ గ్రామ అధికారులమైన మాకు హక్కులు ఎక్కడ తల్లి. మీ భర్త మరణించిన మాట వాస్తవం, యథావిధిగా కర్మకాండం జరుపుకోవాలి, కానీ నీవు కూడా అగ్ని సాగుతైతే ప్రపంచం ఉంటుందంటావా? అయ్యా, నా భర్త అవశేషాలతో యోగాగ్ని ప్రవేశం చేయడానికి మీ అనుమతి కోరుచుంటే మీది కానుచున్నారే. చూడమ్మా, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో కానీ మాకు అర్థం కావట్లేదు. అందుకు గ్రామస్తులైన మాకు అధికారం లేదు తల్లి. అయ్యా, శూద్రులాలని మీ సందేహము. రామాయణం రాసిన వాల్మీకి దేకులమయ్యా, సాధు సిద్ధయ్య దేకులము, యోగి వేమన దేకులము, బ్రహ్మంగారి వద్ద బ్రహ్మత్వాన్ని సాధించిన కక్కయ్య దేకులము. వీరందరూ కులముతోనే బ్రహ్మత్వాన్ని సాధించారా? వయసులో చిన్నదాన్ను అన్నారు. ధ్రువుడు, మార్కండేయుడు, ప్రహ్లాదుడు వీరందరూ వయసుతోనే బ్రహ్మత్వాన్ని సాధించారా? ఆ శ్రీనివాసుడికి నాపై అనుజ్ఞ లేక మీ నోట ఇట్లు పలికించాడేమో. ఇంతకన్నా నేనేమి చేయగలను? చూడు తల్లి,
కష్టమైన తర్వాత కష్ట సుఖములు అన్నీ సర్దుకొని పోవాలి కానీ ఇలా భర్త చనిపోయిన ప్రతి ఆడవాళ్ళు సగం అవుతా ఉంటే ఇక ప్రపంచం ఉండదు. కనుక మాకు గ్రామస్తులైన గ్రామ అధికారులైన మాకు అనుమతి లేదు. మా దారి మేము వెళతాం. యథావిధిగా మీ కర్మకాండాలు జరిపించుకోండి మల్లయ్య గారు. అలాగేనమ్మా. ఆ స్వామికే నాపై ధైర్యానప్పుడు నేనేమి చేయగలను? పోండి నాయన. అమ్మా లక్ష్మీద్రవతమ్మా, అయ్యా నీ మాట కాదన్నందుకు మాకు తగిన శాస్తి జరిగింది తల్లి. మున్సూపు గారికేమో కాలు చేయి పడిపోయినది, నాకేమో మాట రావట్లేదు. కనుక నీ కోరిక మాకు అనుచితముగానున్నది. నీ కోరిక తప్పక నెరవేరుస్తాను. మహిమల తల్లివి, మాకు యథావిధిగా మాకు అవయవాలు ఏర్పరచు తల్లి. ఆ స్వామి కరుణ నాయన. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. కొట్టి కాసులవాడ ఆపద ముక్కులవాడ గోవిందా గోవిందా. అమ్మా మాకు యథావిధిగా మా కాళ్ళు చేతులు వచ్చినాయి తల్లి. నీ అనుమతి ప్రకారమే, నీ ఇష్టానుసారమే నీవు అగ్నికి ఆవుతు కావటానికి గ్రామ అధికారులు మేము ముందుండి నడిపిస్తాము. అలాగే నీ ఇష్ట ప్రకారమే కానీ తల్లి. అమ్మ పాపమ్మ అంబ, కూర్చోండి. నేను మరణించిన 3వ దినమున నా అవశేషాలతో పాటు నా మంగళసూత్రం, నా పవిడి చెంగున పసుపు కుంకుమ లభిస్తాయి. అలాగే ఈ పెనుగంచిపాలు గ్రామం గొప్ప పుణ్యక్షేత్రంగా విరజిల్లుతుంది. అలాగే నా అత్తింటి పుట్టింటి వారి వంశకీర్తులు ఈ దేశ నలదిక్కుల వ్యాప్తి చెందుతాయి. నన్ను కోల్చిన వారింట కొంగు బంగారమై వెలుస్తాను. అలాగే విద్య లేని వారికి విద్యని, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యాన్ని, సంతానం లేని వారికి సంతానాన్ని, గ్రహపీడిత బాధలతో బాధపడే వారికి అందరికీ కూడా నేను ముందుండి నడిపిస్తాను. నన్ను నమ్మిన వారిని ఎన్నంటి కాచి కాపాడుతాను. అలాగే ఈ మునియేటి జలములు పారినంత దూరము కూడా పాడి పంటలతో, అష్టైశ్వర ధనకనక వస్తు వాహనాలతో, ఆయురారోగ్యాలతో, సకల సంపదలతో వర్ధిల్లుతారు. నన్ను తలచిన వారు, కొలిచిన వారు ఎల్లరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారు. అమ్మా, ప్రతి మాఘశుద్ధ పౌర్ణమికి నా పుట్టింటి నుండి 108 పసుపు కుంకుమ బళ్ళతో ఏరు దాటి వస్తారు కదమ్మా. అమ్మా, చిన్ననాటి నుండి నన్ను కాచి కాపాడిన నీ ముదరాశి కులం వారే నా గుడి ముందు పూజార్లుగా తరతరాలు వర్ధిల్లుతారమ్మా. మామగారు, ఈ పెరుగంచిపాలు గ్రామంలో ప్రతి మాఘశుద్ధ పౌర్ణమికి మేళతాళాలతోనూ దివ్యమైన ప్రభలతోనూ తిరునాళ్ళు జరిపిస్తారు కదా. అలాగేనమ్మా. ఇక మీ అందరి చల్లని దీవెలతోటి, ఈ గ్రామ పెద్దల చల్లని దీవెలతోటి నన్ను పుట్టెడ పసుపు కుంకుమతో నిండు ముత్తైదుగా సాగరంపండి. కూర్చోబెట్టు. మా ఇంటిలో మహాలక్ష్మి, మా కంటవే గృహలక్ష్మి, చిరునవ్వు నీవే, నే కంట తడిని నే చూడలేము. మా ఇంటిలో మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే, చిరునవ్వు నీవే, నీ కంట తడిని నే చూడలేము. మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే. గోరంత పసుపు నీవడిగినావు, నూరేళ్ల బ్రతుకు మాకిచ్చినావు.
పసుపు నీవడిగినావు నూరేళ్ల బ్రతుకు మాకిచ్చినావు క్షణమొక్క మూడమై పెరిగింది బంధం త్యాగాల మాయమై సంసార బంధం నీ చేయి తాకి చిగురించ చేతం నీ భక్తవాసే అనురాగ సూత్రం మా ఇంటి దీపం మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే మా అమ్మ నీవై కనిపించినావు మా అమ్మ నీవై కనిపించినావు ఈ బొమ్మలెప్పుడో ఆడించినావు మా అమ్మ నీవై కనిపించినావు ఈ బొమ్మలను ఆడించినావు క్షణమొక్క రూఢమై పెరిగింది బంధం త్యాగాల మాయమై నీ కంటి చూపే కార్తీక దీపం దైవాల కన్నా దయమున్న రూపం మా ఇంటి దీపం మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే చిరునవ్వు నీవే నీ కంట కాడిని నే చూడలేము మా ఇంటిలో మహాలక్ష్మి నీవే నా